ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు యాహ్! విల్ బి దేర్ లైక్ ఆపరేషన్స్ ఉంటాయి, టీమ్ మేనేజ్మెంట్ ఉంటది, ఆబ్వియస్లీ. క్లయింట్ మేనేజ్మెంట్ ఉంటది, సర్వీస్ మనకి ఎట్లా బయటకెళ్తుంది, దాని క్వాలిటీ ఏంటి, ఎగ్జాక్ట్‌లీ. దాని ప్రైస్ ఎట్లా కౌంట్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్‌లీ. అవన్నీ ఉంటది. ఆ డైనామిక్స్ అంటే ఒకటి క్లయింట్ మనల్ని ఒక పార్ట్నర్ ఒకటి హ్యాండిల్ చేసుకోవాల్సొస్తది. ఎగ్జాక్ట్‌లీ. ఒకటి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే ఇట్ విల్ బి ఎఫెక్ట్. మీరిప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పారు కదా! ఐ నో నథింగ్ అబౌట్ దట్. సమ్‌వేర్ డౌన్ ద లైన్ వి ట్రై టు డూ దట్. బట్ డిడ్ంట్ వర్క్ ఔట్. అందరూ సేమ్ ఏజ్ అండి. ఎక్స్‌పర్టైజ్ సరిపోలేదు. అచ్చా. ఇట్స్ ఓకే అని చెప్పేసి ఐ కేమ్ ఔట్. సో యూ హ్యావ్ జాబ్ అండ్ బిజినెస్. జస్ట్ లైక్ ఎనీబడీ ఇన్ అవర్ 2 తెలుగు స్టేట్స్ నేను కూడా ఇంజినీరింగ్ ఫీల్డ్ 2011 పాస్డ్ అవుట్. సింటెల్ చెన్నైలో వర్క్ చేశాను. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ ఈవెన్ బిఫోర్ దట్ ఐ హ్యాడ్ దట్ జీల్ ఇన్ మీ. సో కాలేజ్ డేస్లో అప్పుడే మాకు ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చేసి వీ వర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ ఈ వెబ్సైట్స్ ఏంటి, ఎలా చేస్తారు, హౌ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఇంటర్నెట్ అని చెప్పేసి అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను ఒక్కడే సొంతగా వెబ్సైట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది, జస్ట్ టు షేర్. ఇప్పుడు అందరం ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నాం కదా. అప్పుడు నాకు ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలో తెలియక నా ఫస్ట్ డొమైన్ డిమాండ్ డ్రాఫ్ట్ రాసి పంపించాను. రాగానే ఏమీ స్టార్ట్ అవ్వదు కదా. రైట్ సో ఐ హాడ్ టు బిల్డ్ అ బేస్ ఫర్ దట్. అక్కడ ఉండే వెబ్సైట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసామండి. ఐ యూస్ టు డూ దాట్. నేను ఎవరితో ఇప్పుడు పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేస్తున్నా అతని కంపెనీలోనే జాయిన్ అయ్యాను. అండ్ ఐ వాజ్ కి మార్నింగ్ పని చేసుకొని మళ్ళీ నైట్ నా ఇంటర్న్షిప్ చేస్తుంటే. అండ్ ఆ టైంలో నా మైండ్ సెట్ ఎట్లా ఉండేదంటే 40,000 60,000 శాలరీ వస్తే చాలు, నాకు నా ఎక్స్పెన్స్ అయిపోవాలి, నా నెసెసిటీ 40,000-60,000 లో అయిపోతుంది. ఆ టైంలో నాకు టర్నింగ్ పాయింట్, డబుల్ పని చేసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా రిస్క్ తీసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే మన సొసైటీలో ఇప్పుడు ఎలా ఉందంటే పీపుల్ ఆర్ లైక్ నాకు జాబ్ చేసుకోవాలి, జాబ్ చేయాలని లేదు, బిజినెస్ చేసుకోవాలి, ఏదో ఒకటి స్టార్ట్అప్ నేను స్టార్ట్ చేసుకొని ఏదో ఒకటి నేనే చేస్తానని చెప్పి. బట్ ఫ్యామిలీస్ ఆర్ లైక్ ఎందుకురా ఏదో ఒకటి జాబ్ చేసుకొని సెటిల్ అయిపోవచ్చు కదా, అమ్మాయికి చూసుకొని బెట్ చేసేద్దాం. ఐ ఫేస్ ద సేమ్ సిచ్యువేషన్ జస్ట్ లైక్ మెనీ అదర్స్. మనం రిస్క్ చేయడానికి మన ఫ్యామిలీస్ అంత ఒప్పుకోవు. మన పేరెంట్స్ కి ఏంటంటే మన పిల్లలు బాగుండాలనుకుంటారు కాబట్టి దే ఆల్వేస్ ట్రై టు ఫోర్సెస్ టు గో ఫర్ ఎ జాబ్. మీ ఫ్యామిలీలో యువర్ ద ఫస్ట్ పర్సన్ హూ కేమ్ టు బిజినెస్? ఎగ్జాక్ట్. వాళ్ళని కన్విన్స్ చేయడం కూడా కష్టమే. దేర్ వాజ్ అ టైమ్ ఇంట్లో ఉండకుండా ఆఫీస్లో ఉండి చేయడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. ఇంట్లో ఉంటే అన్ని అడుగుతారు ఏం జరుగుతుందని చెప్పేసి. ఐ మైట్ హ్యావ్ టు టెల్ సమ్ బ్యాడ్ థింగ్స్ దేర్. నేను చాలా మందికి చూసాను, దేవర్ లైక్ నా బిజినెస్ ఇంకా నా కంపెనీ నా జీవితం, నేను బతికిందే నా బిజినెస్ కోసం, ఎందుకంటే ఆ బిజినెస్ అనేది మన ఫస్ట్ బేబీ అవ్వచ్చు.